సంచాలకుగా సుమన్ పాయింట్ కరెక్టా? అలాగే కళ్యాణ్ గారి పాయింట్ కరెక్టా అనేది కామెంట్‌లో చెప్పండి. అలాగే మాధురి గారు తీసుకున్న డెసిషన్ ఫెయిరా? అన్‌ఫెయిరా? లేపోతే మాధురి గారు మనసులో ఏదో పెట్టుకొని అంతకుముందు జరిగిన సిట్యుయేషన్స్ ఏమైనా పెట్టుకొని ఆ డెసిషన్ తీసుకున్నారా అని చెప్పి అది కూడా మీరు కామెంట్ చేయండి. సో, నాకేమనిపిస్తుందో మొత్తం వీడియో మొత్తం చూడండి. మొత్తం చెప్తాను క్లియర్‌గా. సో, మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. సో, స్టార్టింగ్‌లో ఏం జరిగిందంటే ఈ టాస్క్ ఒకటి పెట్టారు. ఇద్దరిలో ఒకళ్ళు ఉండాలంటే మీరు టీమ్ తీసుకోవాలంటే వాళ్ళలో కొంతమంది, వీళ్ళలో కొంతమంది తీసుకుంటే వాళ్ళ డెమాన్ పవనును తర్వాత శ్రీజ గారు, డెమాన్ పవను, అలాగే గౌరవ్ ఒక టీము. ఇమాన్యుల్, నిఖిల్ గారు, బర్నీ గారు ఒక టీము. ఈ గేమ్ స్టార్ట్ అయింది. ఆ బ్లూ కలర్ ఏదైతే స్క్వేర్ బాక్సులు ఉన్నాయో ఆ బాక్సుల దగ్గర ఈ రౌండ్‌వి అని కట్టాలన్నమాట. ఒకదానిపైన ఒకటి పెట్టాలి. అలాగా ఆ దాంట్లో ఎవరెక్కువ ఒకదానిపైన ఒకటి పెట్టి ఉంచుతారో అది గేమ్. ఒకళ్ళనొకళ్ళు తన్నుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఈ టాస్క్ అదే. సో, ఫుల్లుగా ఒక రకంగా కాదు. ఒకళ్ళనొకళ్ళు తోసేసుకొని బాగా ఫిజికల్ అయ్యారు. ఫుల్లుగా చాలా మందికి చాలా దెబ్బలు తగిలినాయి. బర్నీ గారికి గూడా ఇవాళ ఇంజ్యూరీ అవ్వడానికి ఆ టాస్క్‌లోనే ఇంజ్యూరీ అయింది. సో సాడ్ అనమాట. బర్నీ గారు త్వరగా కోలుకోవాలని అనుకున్నాం. ఎపిసోడ్‌లో లాస్ట్‌లో వచ్చారు. కానీ 2, 3 డేస్ పట్టిద్దంట రికవరీ అవ్వడానికి. ఎందుకంటే రిబ్స్‌కి బాగా దెబ్బ తగిలింది. రిబ్స్‌కి బాగా ఇంజ్యూరీ అయిందన్నట్టు చెప్పారన్నమాట అక్కడ. డాక్టర్స్ కూడా బయటికి తీసుకెళ్ళి ఆయన మళ్ళీ లోపలికి ఎంటర్ అయ్యారు. సో, టాస్క్‌లో మనం చెప్తే డెమాన్ పవను 1000% ఎఫర్ట్స్ పెట్టాడక్కడ. ఎందుకంటే ఫిజికల్ టాస్క్ డెమాన్ పవన్ కింగ్ అనమాట. అక్కడ హౌస్‌లో సీజన్ 9కి ఫిజికల్ టాస్క్‌లో బర్నీ గారిని, ఇమ్ముని టాకిల్ చేయడం మామూలు టాకిల్ ఒక్కడే ఇద్దరిని పట్టేసుకున్నాడు. చాలా సేపు హోల్డ్ చేసి ఉంచాడు. ఒక్క పర్సన్ ఇద్దరిని హోల్డ్ చేసి ఉంచాడనమాట. ఇంక బర్నీ గారిని ఇమాజిన్ చేస్తే ఇంకెవరుంది? నిఖిల్ గారు ఒకళ్ళే ఉన్నారింక. బయట. నిఖిల్‌ని ఈజీగా గౌరవ్ పట్టుకున్నాడు. ఇక శ్రీజ పెట్టేసుకుంటూ ఉండి అలా పట్టేసుకుంది. ఆ టాస్క్ ఆ గేమ్‌లో ఫస్ట్ రౌండ్ ఇది. ఫస్ట్ రౌండ్‌లోనే ఈ గొడవలు జరిగినియి. గొడవలంటే ఈలోపు కరెక్ట్‌గా బర్నీ గారొచ్చి ఆ గ్యాప్‌లో వచ్చి ఒక తన్ను తన్నారు. ఈలోపు బర్నీని గారిని శ్రీజ చాలా టైట్‌గా హోల్డ్ చేసింది. శ్రీజ చూస్తే ఎలా ఉంటది? సన్నంగా, తిన్నిగా ఉండే అమ్మాయి బర్నీ గారిని జిమ్ పర్సనాలిటీ బాడీని గూడా పట్టుకొని భయపడతల్లా. దెబ్బలు తగులుతాయి. చెయ్యి మీద పడితే చెయ్యి గూడా ఇరిగిపోయిద్ది శ్రీజాది. అంత సన్నంగా ఉంటది శ్రీజ చేతులు. అయినా సరే ఎక్కడ భయపడకుండా బర్నీ గారిని గూడా హోల్డ్ చేస్తుంది శ్రీజ. సూపర్ అనిపించింది. హ్యాట్స్ ఆఫ్ ఎక్సలెంట్ అనిపించింది నాకు. శ్రీజ గారు అట్లా ఆడుతుంటే. బర్నీ గారు గూడా ఎఫర్ట్స్ పెట్టారు. ఆయన ఏజ్‌కి ఆయన ఫిజికల్‌గా స్ట్రాంగే. కానీ ఆయన ఏజ్‌కి ఆయన అలా పడి దొర్లటం, పట్టుకోవటం అయన్నీ చేయటం అంటే గ్రేటే. ఇమాన్యుల్ వీళ్ళందరూ ఏంటంటే కొంచెం యంగ్ పీపుల్ కాబట్టి పర్వాలే. కానీ బర్నీ గారు కొంచెం ఏజ్ పర్సన్ అయినా సరే ఆయన ఆ రేంజ్ ఎఫర్ట్స్ పెట్టారు. కానీ శ్రీజ గారు ఒక ఆడపిల్ల అయ్యుండి అది దాని తిన్నిగా ఉండి కూడా భయపడకుండా ఆ టాస్క్‌లు ఆడుతుంది. ఎక్సలెంట్ అనిపించింది నాకు చూడంగానే. డిమాండ్ పవన్ ఎక్కడ తగ్గట్ల డిమాండ్ పవన్. ఇద్దరిని హోల్డ్ చేయటంలో అది. తర్వాత నిఖిల్‌ని, బర్నీ గారిని కూడా హోల్డ్ చేయడంలో మామూలుగా ఎఫర్ట్స్ పెట్టలేదు. ఎక్సలెంట్ ఎఫర్ట్స్ పెట్టాడు. ఫిజికల్ టాస్క్ బర్నీ గారికి ఆ ఫిజికల్ అవ్వటం కూడా అక్కడే. స్విమ్మింగ్ పూల్‌లో ఇద్దరు కలిసి పట్టుకొని స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయారు. అక్కడే బర్నీ గారికి రిబ్స్‌కి ఆహ్, ఇంజ్యూరీ అయిందనమాట. ఈ గేమ్‌లో ఏమైందంటే సుమన్ శెట్టి గారిది, పవన్ కళ్యాణ్‌ది ఇద్దరు సంచాలకులుగా ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎవరు ఫెయిర్ ఎవరు కరెక్ట్‌గా ఆడారు, ఎవరు గెలిచారని ఈ రౌండు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సుమన్ శెట్టి గారి పాయింటు 90% మాది బాక్స్‌లోనే ఉంది. కానీ ఒకటే ఉంది వీళ్ళది. కానీ వాళ్ళది ఆల్‌మోస్ట్ 80% బయటుంది. 20% బాక్స్‌లో ఉంది. కానీ ఈ స్టెప్స్ పెట్టినయి మాత్రం 6, 7 పెట్టారు. ఆల్‌మోస్ట్. సో, ఈయన పాయింట్‌లేంటి? ఒక రూల్ ఈళ్ళు పాస్ అయ్యారు. ఒక రూల్ ఆళ్ళు పాస్ అయ్యారు. కానీ ముందు అసలు పెట్టాల్సింది ఇందులో కదా! ఇది కదా ఫస్టు. ఆయన సుమన్ శెట్టి పాయింట్. లేదు మాది కూడా టచ్ అయింది. మీది టచ్ అయింది. మీది మొత్తం మధ్యలో లేదు. మాది మధ్యలో లేదు. సో, ఆ రకంగా చూసుకుంటే మీది ఔట్ సైడే, మాది ఔట్ సైడే. కానీ మేము పైన పెట్టాం కాబట్టి మేము గెలిచామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. చాలా సేపు వీళ్ళిద్దరి మధ్యన ఇయి జరిగినియి. నాకేమనిపించిందంటే ఆహ్, ఒక రూల్ ఎవరైనా పవన్ కళ్యాణ్ తర్వాత రైజ్ చేసాడు. ఏదైనా ఒక రూల్ పర్ఫెక్ట్‌గా పాస్ అయింది మనం ఇద్దాము అన్న దాంట్లో చెప్తే పవన్ కళ్యాణ్‌ది రైట్ అనిపిస్తుంది. కానీ 90% మాది లోపలుంది. 10% బయటుంది అని చెప్పిన దాంట్లోకెళ్తే సుమన్ అన్నది రైట్ అనిపిస్తది. ఇక్కడ ఎలా ఉంటదంటే ఎవరి వైపు నుండి ఆలోచిస్తే ఆళ్ళది రైటే అనిపిస్తా ఉంటది. ఆ రూల్స్ అలా తగలేసి వస్తాయన్నమాట. అలా బిగ్ బాస్ అలా ప్లాన్ చేస్తారు. ఆ టీమే అలా ప్లాన్ చేస్తది. ఎవరి వైపు నుండి చూస్తే ఆళ్ళ పాయింటే రైట్ అనిపిస్తా ఉంటది. సో, నాకేమనిపిస్తుందంటే కళ్యాణ్ గారి పాయింటే కొంచెం రైట్ అనిపించింది. ఎందుకంటే టచ్ అయ్యింది ఈళ్ళది. ప్లస్ వీళ్ళు 4, 5 పెట్టున్నారు. దట్ టూ ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అక్కడ ముగ్గురు అబ్బాయిలు. ఈ గేము ముగ్గురు అబ్బాయిలు ప్లస్ ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి శ్రీజ. శ్రీజ కో శ్రీజ ఒక అమ్మాయి ఉండి కూడా ఆ రకంగా ఎఫర్ట్స్ పెట్టి అయన్నీ 7 పెట్టారంటే బికాస్ ఆఫ్ డెమాన్ పవన్. డెమాన్ పవన్ ఆట అలా ఆడాడు ఇవాళ. డిమాండ్ పవన్ అలా ఆడటం వల్లే అక్కడ అన్ని పెట్టగలిగారు. ఆ రౌండ్ క్లియర్‌గా మాధురి గారు బిగ్ బాస్ ఏం చెప్పండి మీ ఇద్దరు
డెసిషన్ తీసుకోలేకపోతున్నారు కాబట్టి మీ ఇద్దరిని డిస్‌క్వాలిఫై చేస్తున్నాను. సో, బర్నీ గారిని, శ్రీజ గారిని మీ ఇద్దరే ఉన్న వాళ్ళలో ఎవరినో ఒకళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు చెప్పమన్నారు. సో, అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వద్దనుకోని లాస్ట్‌కి శ్రీజ గారు మాధురి గారిని సెలెక్ట్ చేశారన్నమాట. బర్నీ గారు కూడా ఇంక యాక్సెప్ట్ చేశారు. మాధురి గారొచ్చి నాకు బర్నీ గారిని సపోర్ట్ చేయాలనిపిస్తుంది కానీ ఫెయిర్ డెసిషన్ కింద శ్రీజ గారే గెలిచారని చెప్పి క్లియర్‌గా కుండబద్దలు కొట్టేశారు. సో, అనిపిచ్చింది. ఎందుకంటే, బన్నీ గారికి సపోర్ట్ చేస్తారు ఫస్ట్ నుండి మాధురి గారు. మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే, తనుజతో క్లోజ్‌గా ఉంటున్నారు కాబట్టి, తనుజకి బన్నీ అంటే ఇష్టం కాబట్టి, ఆటోమేటిక్‌గా బన్నీ గారిని సపోర్ట్ చేస్తున్నారు. గేమ్‌లో కూడా బన్నీ గారి గురించి చేస్తున్నారు. శ్రీజ వాళ్ళ టీమ్ ఏం లేదు. శ్రీజని సపోర్ట్ చేసేది తక్కువున్నారు హౌస్‌లో. బన్నీ గారిని సపోర్ట్ చేసేది ఎక్కువున్నారు. పక్కన ఎంకరేజ్ చేయడం గేమ్ ఆడుతున్నప్పుడు గూడా. కళ్యాణ్ అలాగే కొంతమందున్నారు. దివ్య గాని మిగతా అందరూ బన్నీ గారికి సపోర్ట్‌గానే ఉన్నారు. ఇక్కడ గౌరవ్ వీళ్ళే ఉన్నారు. డిమాండ్ పవన్, రీతు చౌదరియే ఇటు పక్కుంది. డ పవన్ కళ్యాణ్. సో, అట్లా చూస్తే మాధురి గారు చెప్పిన డెసిషన్ ఫెయిర్ అనిపించింది నాకైతే. మీకేమనిపించింది మీరు కామెంట్‌లో చెప్పండి. అలాగే తర్వాత ఏం జరిగిందంటే నెక్స్ట్ రౌండ్ ఇంకోటి పెట్టారు. నెక్స్ట్ రౌండ్‌లో ఏం జరిగింది? ఈ నెక్స్ట్ రౌండ్‌లో సమానం అయిపోయింది. ఎట్లా అంటే ఇద్దరివి లోపల లేవు. ఇద్దరివి పెట్టెలు లేవు. డిమాండ్ పవన్ లాస్ట్‌లో వచ్చి ఒక తన్ను తన్నాడు. ఈ ఈ లోపల ఆల్రెడీ ఈళ్ళొకటి పెట్టారు. ఆ తన్ను తన్నంగానే బజర్ నొక్కారక్కడ బిగ్ బాస్ టీమ్. ఇక్కడ క్లియర్‌గా ఉంటదబ్బా! బిగ్ బాస్ టీమ్ ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారో ఆళ్ళు గెలుస్తారు. అది అక్కడ ఎందుకంటే బజర్ ఎప్పుడు నొక్కితే ఆళ్ళకి నచ్చినప్పుడు నొక్కుతారాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నొక్కుతారనమాట. ఇది కూడా బిగ్ బాస్ టీమ్ చేతిలోనే ఉంటది. ఎవరు ఈ రూల్స్ అలాగే పెడతారు. బజర్ ఎప్పుడు నొక్కాలో కూడా ఆళ్ళ చేతిలోనే ఉంటది. ఒక టైమ్ ప్యాటర్న్ ఏమి ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు నొక్కేస్తారు. వాళ్ళకెప్పుడు రెడీగా ఉండి పెట్టినప్పుడు ఒకళ్ళు లేనప్పుడు టక్కున నొక్కితే ఆళ్ళు గెలిచేసినట్టనమాట. సో, అలా ఉంటదనమాట. బిగ్ బాస్ టీమ్ ఎప్పుడు ఎవరిని గెలిపించాలనుకుంటే ఆళ్ళు గెలిపిస్తారు. సో, డిమాండ్ పవను బన్నీగా స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయి ఉంటారు అప్పటికి. పడిపోయినాక గూడా దిమాన్ పవన్ ఫాస్ట్ ఫాస్ట్ స్విమ్మింగ్ పూల్ లేచి పరిగెట్టుకొచ్చి ఒక తన్ను తంతాడు ఆటిల్ని. అప్పుడు బజర్ నొక్కుతారు. సో, ఈ గేము ఇద్దరివి బయటుంటాయి. ఇద్దరివి పెట్టలేవు గాబట్టి ఇది టై అయిందనమాట. ఎవరు గెలవలే ఇందులో. సో, ఆల్రెడీ ఒకటి ఆల్రెడీ శ్రీజ గెలిచింది కాబట్టి ఈ రౌండ్‌లోనే బర్నీ గారికి ఇంజ్యూరీ అయింది. సో, బర్నీ గారు మెడికల్ రూమ్‌లోకెళ్లారు. తర్వాత బయటికెళ్లారు. సో, టాస్క్ ఇక్కడితో అయిపోయినాయన్నమాట. యాస్ ఆఫ్ నౌ బర్నీ గారు వచ్చారు. కానీ అంత ఫిజికల్‌గా ఫిట్ గేమ్స్ ఆడతారో లేదా ఆయన బదులు వేరే వాళ్ళని రీప్లేస్ చేసి ఆడతారో తెలీదు యాస్ ఆఫ్ నౌ. కాకపోతే ఇప్పుడు దాకా ఉన్న గేమ్ ఆడిన బట్టి శ్రీజ గారు లీడ్‌లో ఉన్నారు. కానీ ఈ ఓటింగ్ కూడా తగలడింది. ఈ ఓటింగ్ ఒకరోజే పెట్టారు. ఎవరికెయ్యాలనిపిస్తే ఆళ్ళకెయ్యండి. కానీ ఆ ఓటింగే కొంచెం తింగర బంగరగా పెట్టినట్టు నాకనిపిచ్చింది. ఎందుకంటే క్లియర్‌గా శ్రీజ గారు అన్‌ఫెయిర్ ఎలిమినేషను. బర్నీ గారేమో ఓట్ల ద్వారా బయటికెళ్ళిపోయారు ఆల్రెడీ. ఆడియన్స్ వద్దనుకుని. వాళ్ళిద్దరికి ఓట్లెందుకు పెట్టారో నాకర్థం కాలేదు. అలా పెట్టి ఎలా తీసుకుంటారో నాకైతే అర్థం కాలా. కానీ శ్రీజ గారే రావాలని నేననుకుంటున్నా. ఎందుకంటే అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగింది కాబట్టి ఆవిడుంటేనే అది ఫెయిర్ అనిపిస్తది నాకు. ఎందుకంటే బర్నీ గారు ఆల్రెడీ లాస్ట్ వీకే ఎళ్ళిపోయారు కదా! వద్దనుకుని వార్నింగ్ సీట్ల వల్లే ఆడియన్స్ వద్దనుకుని ఆయన బయటకి పంపించారు. క్లియర్ ఫెయిర్ డెసిషన్ అది. సో, అన్‌ఫెయిర్ జరిగింది శ్రీజ గారికి కాబట్టి శ్రీజ గారు ఉంటే బావుంటదని నాకనిపిస్తుంది. కానీ బిగ్ బాస్ అది జరిగేటట్టు చూసేటట్టు లేడు. బర్నీ గారిని ఉంచేటట్టు ఎక్కువ హింట్స్ అట్లా కనపడుతున్నాయి. ఈవెన్ మెడికల్ అయిన తర్వాత కూడా ఆయన లోపలికి తీసుకొచ్చారు అంటే, ఈ ఓటింగు ఇయన్నీ చూస్తా ఉంటే నాకదే అనిపిస్తుంది. బర్నీ గారే మాక్సిమం ఉంటారేమో. మళ్ళీ శ్రీజ గారికి మళ్ళీ అన్‌ఫెయిర్ జరిగిద్దేమో నాకనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్.